వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. నర్సీపట్నం 20వ వార్డులో 50 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని లింగాపురం 20వ వార్డులో బుధవారం 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డులోని గిరిజన మహిళలు సాంప్రదాయబద్ధంగా హారతులతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం చింతకాయల పద్మావతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే మన స్పీకర్ గారు అయ్యన్నపాత్రుడు గారికి పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లింగాపురం గురించి, మన రామరాజు గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. కౌన్సిల్ కి ఎప్పుడైతే ఆయన ఎలక్ట్ అయిన రోజు నుంచి కూడా ఎప్పుడు కూడా లింగాపురం రోడ్డు గురించి ప్రతి ఒక్కసారి కూడా కౌన్సిల్ లో గొడవ పెట్టడం జరిగింది. మేము గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 సంవత్సరాలు 4 నెలలు ఉంది. మరి ఆ 3 సంవత్సరాలు 4 నెలలు కూడా మేము ₹1 కూడా తీసుకురాలేకపోయాం. ప్రతిసారి ధర్నాలు చేసుకునేవాడు, పడుకొని దొరిలేవాడు మున్సిపల్ ఆఫీస్ అంతాను. అయినా సరే ఎవరూ లెక్క చేయలేదు, కనీసం ఒక గ్రాంట్ కూడా ఇవ్వలేదు. ఆ 3 సంవత్సరాలు 4 నెలలు చాలా కష్టపడ్డాడు మీ ప్రజల గురించి అయితే మట్టుకి రామరాజు. మరి అదే విధంగా ఎందుకు కష్టపడ్డాడంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంత నమ్మకంతో ఆయన గెలిపించారు కాబట్టి ఆ ఒమ్ము చేయకూడదు ఆ నమ్మకాన్ని చెప్పేసి ఆయన పాపం చాలా కష్టపడ్డాడు. కానీ 3 సంవత్సరాలు 4 నెలలు కూడా చేసుకోలేకపోయాడు. అటువంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యన్నపాత్రి గారికి గెలవడం, అక్కడ చంద్రబాబు నాయుడు గారికి గెలవడం, మనం మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం మున్సిపాలిటీకి ₹32 కోట్ల మనం తెచ్చుకున్నాం. అంటే మన మున్సిపాలిటీ మొత్తానికి 189 రోడ్లు వేసుకున్నాం. డ్రైన్స్ కానీ, కాలువలు కానీ, అలాగే ఈ సీసీ రోడ్లు ఇవన్నీ కలిపి 189 రోడ్లు వేసుకోవడం జరిగింది. మనం పనులు చేసుకోవడం జరిగింది. మరి అలాంటిది మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ వార్డుకు ₹1,30,00,000 కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు 50 లక్షలు పెట్టి మనం శంకుస్థాపన కూడా రోడ్ చేసుకున్నాం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద అయ్యన్నపాత్రుడు గారు చాలా నమ్మకం. లింగాపురం గ్రామం అంటే చాలా ఇష్టం, నమ్మకం కూడాను. అటువంటిది నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రేపు ఎప్పుడైనా సరే, అంటే ఇది ఎలక్షన్ కాదు, ఇది సందర్భం కాదు, నేను చెప్పవలసింది ఏంటంటే పరిపాలన బాగుండాలంటే మీ చేతిలో ఓటు. మీరు ఓటు ఎవరికైతే ఒక విజన్ ఉన్న నాయకుడికి వేస్తారో ఆ రోజే మీ ఊరు బాగుపడుతుంది, మన మున్సిపాలిటీ బాగుపడుతుంది, మన నియోజకవర్గం బాగుపడుతుంది, మన నియోజకవర్గం బాగుపడుతుంది, అలాంటిది రాష్ట్రం బాగుపడుతుంది. మీ చేతిలో ఉంది. ఇప్పుడు క్షణకాలంగానూ ఆ రోజు ఏదో లబ్ధి పొందో ఏదో విధంగా ఈ ఓటు మన ఓటుతో వాళ్ళు గెలవరని చెప్పేసి ఓటు ఎప్పుడైతే వేస్తారో బానిసత్వం 5 సంవత్సరాలు కూడా ఎక్కడో 10 సంవత్సరాలు పోయింది. మొన్న 5 సంవత్సరాలు, లాస్ట్ 5 సంవత్సరాలు మీరే కరెక్ట్గా ఓటేసి ఉంటే ఈ రోజుకి ఇది అయిపోను, ఇంకా ఉన్నటువంటి రోడ్లు అవి కూడా మన టైంలో వేసుకోవాల్సి వచ్చినాం. మరి అలాంటిది మీ చేతిలో మీ ఓటు ఉంటుంది. వేసేటప్పుడు ఒక విజన్ ఉన్న నాయకుడు, అలాగే ఈ నాయకుడు మనకు రోడ్లు వేస్తాడా, కాలువలు వేస్తాడా? మున్సిపాలిటీకి ఏంటి కావాలంటే నీరు కావాలి, మంచినీరు కావాలి, రోడ్లు కావాలి, డ్రైన్స్ కావాలి, కల్వర్ట్స్ కావాలి. ఇంకంతకంటే ఏంటి అడుగుతారు? ఇవన్నీ కావాలంటే ఒక విజన్ ఉన్న నాయకుడు మనం సెలెక్ట్ చేసుకునే అవసరం ఉంది. మీరు కౌన్సిలర్గా మనం సెలెక్ట్ చేసుకొని ఎంత కష్టపడ్డాడో నేను చూశాను మా రామరాజు. అలా ఒక వ్యక్తిని మీరు ఎప్పుడైతే చేసుకున్నారో అప్పుడే మీకు వార్డు బాగుంటుంది, మున్సిపాలిటీ బాగుంటుంది. మీ చేతిలో ఓటు ఉన్నప్పుడు ఆ క్షణకాలంతో మీరు ఏవి చేయకూడదు. ఎప్పుడు కూడాను మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉంది. ఎలాగైపోయింది, 28 వార్డులు చెత్త పేరుకుపోయి ఉండేది మన ప్రభుత్వం వచ్చేసరికి. ఆ డంపింగ్ యార్డ్లో అక్కడి నుంచి తీసుకొచ్చి చెత్తని డంపింగ్ యార్డ్లో పెట్టేవారు. డంపింగ్ యార్డ్లో ఆ చెత్త ఎలా ఉండదు, కొండల్లా పేరుపోయి ఉంది మనం వచ్చేసరికి. మరి దాన్ని అయ్యన్నపాత్రుడు గారు దృష్టిలో పెడితే 2 కోట్లు పెట్టి ఈ చెత్తను తీసుకెళ్లి జిందాల్ ఫ్యాక్టరీకి పంపించడం జరిగింది. ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పి మొన్న కొత్తగా పెట్టారు. తడి చెత్త, పొడి చెత్త అని చెప్పేసి ఆ మిషన్ రావడం జరిగింది. అది ₹3,05,00,000తో శాంక్షన్ అయింది. ఇప్పుడు తడి చెత్త, పొడి చెత్త చేసి వర్మీ కంపోజులా తయారు చేసి అది కూడా అమ్మడానికి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనం ఇవన్నీ కార్యక్రమాలు చేసుకొచ్చింది అంతా కలిపి 2 సంవత్సరాలు చేసుకున్నాం. ఇంకా మనకు 3 సంవత్సరాలు ఉంది. ఇంకా మీ గ్రామాల్లో ఏ పనులు ఉన్నా సరే మా దృష్టికి తీసుకొస్తే అయ్యన్నపాత్రుడు గారు చెప్పి అవి కూడా మేము శాంక్షన్ చేయించే పరిస్థితిలో మేము ఉన్నాం. ఆ విధంగా మీరందరూ ఆలోచించుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడంతా యూత్ వచ్చారు, యూత్ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఆలోచించుకోవాలి. పెద్దలు ఉన్నారు, పెద్దల సహకారం తీసుకొని పిల్లలు, మహిళలు అందరూ కూడా ఆలోచించుకొని మీరు చేయవలసిన బాధ్యత ఉంది. ఈరోజు డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి,
ఇక్కడ ఉన్నటువంటి డోకరా గ్రూపుల్లో కూడా చంద్రబాబు నాయుడుకి వచ్చాక ఒక యాప్ తయారు చేశారు. నువ్వు ఎప్పుడు సీఏ మీద ఆధారపడి పని లేదు, మీరే యాప్ చేసుకుంటే నాకు ఎంత పొదుపు ఉంది, నేను ఏమైనా అప్పులో ఉన్నానా ఏంటుందా అని క్లారిటీగా మీకు ఆ యాప్ అంటే సీఏలో ఎలాగ వాడుతున్నారు ఇక్కడ డోకర్ గ్రూపుల్లో, అలాగా ఆ యాప్ కూడా వచ్చింది. అన్ని సౌకర్యాలు కూడా ప్రజల వద్దకు వెళ్ళాలి ప్రతిదీ కూడా అని చెప్పి నినాదంతో మరి ఆయన ప్రతిదీ కూడా డైరెక్ట్ చేస్తున్నారు. మరి అటువంటి విజన్ ఉన్న నాయకుడు మనం ఎన్నుకోవడం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఈరోజు మీ అందరి తరఫున కూడా ఈ కూటమి ప్రభుత్వకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఆ కూటమి ప్రభుత్వం రాబట్టికే ఇన్ని సదుపాయాలు మనం చేసుకోవాల్సి వచ్చి అవకాశం ఉంది. అది మీరంతా ఆలోచించుకుని రేపు రాబోయే రోజుల్లో కూడా మీరు జాగ్రత్తగా మంచి నాయకులను ఎన్నుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి 50 మంది ప్రజలందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ముఖ్యంగా ఈరోజు అయ్యన్న గారు ఒక గిరిజనగా మనకి ప్రత్యేకంగా 3,60,00,000 పెట్టి బ్రిడ్జి కట్టడం జరిగింది. అలాగే 60 లక్షల రూపాయలతో ఈరోజు మిగతా 1.5 కిలోమీటర్ కూడా 60 లక్షల రూపాయల గ్రాండ్ తీసుకురావడం జరిగింది. ఇవే కాకుండా ఈ 20 వార్డులోని సుమారు ఇప్పటి వరకు సుమారు ₹1,00,00,000 గ్రాంట్ తీసుకొచ్చి వర్కులు చేయించారు. ఆయనకి మేము ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకోండి. మా తాతల ముత్తాతల నుంచి కూడా ఈ గ్రామానికి రోడ్డు వస్తుందా బ్రిడ్జి వస్తుందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకోరు. మా వరకు కూడా ఆయన చేసి చూపించారు. ఆయనకి ప్రజలకి సేవ చేయడమే తప్ప వేరే ఆలోచన అంటే తెలియదు. అటువంటి వ్యక్తి ఈరోజు మా నియోజకవర్గంలో ఉండడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఆయనకి ఇప్పుడు కూడా మేము మా పిల్లలు కూడా రుణపడి ఉంటాం. ఆయనకే కాదు ఆయన కుటుంబానికి కూడా ఎప్పుడు ఎల్లవాళ్ళు కూడా రుణపడి ఉంటామని చెప్పేసి మనం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చైర్పర్సన్ గారు, మాజీ చైర్పర్సన్ గారికి, పద్మావతమ్మ గారికి, రమణ గారికి, ఇతర హోదాలో ఉన్నటువంటి నాయకులకి అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా గ్రామ ప్రజల తరఫున కూడా థ్యాంక్ యూ ఆల్.